Hi students, welcome back to my channel. Let us continue with the trigonometric concepts. So already we have discussed the introduction parts kada. Trigonometric ratios ela originate ayyayi, tarvata fundamental relations between trigonometric ratios and inka manam em discuss chesamu compound angles ante more than one angle, some are difference of more than one angle ఉన్నప్పుడు ఎలా మనం trigonometric ratios consider చేస్తాం అనేది డిస్కస్ చేసాం కదా. సో లెట్ us continue with the next topic. సో ఇక్కడ ఏంటంటే ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. చూడండి, ఫస్ట్ ఏం చేసాం మనము, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా అరిజినేట్ అయ్యాయి, అవి ఏవేవి అని తెలుసుకున్నాం. తర్వాత ఏం చేసాము, సింగిల్ యాంగిల్ తర్వాత వాటి మీద సింపుల్గా ఫార్ములాస్ డెవలప్ చేసి అండ్ వీ హ్యావ్ కమ్ టు కాంపౌండ్ యాంగిల్స్ కదా. కాంపౌండ్ యాంగిల్స్లో ఎలా మనకి ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్. మల్టిపుల్ అంటే ఏంటి, మన దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక వాల్యూ ఉన్నప్పుడు దాన్ని మనము ఇంకొక దాంట్లో ప్రోడక్ట్ చేయడం కదా. తెలుగులో అయితే మనకి గుణిజాలు అని ఉంటుంది. సో ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎన్ యాంగిల్, ఏ అనే యాంగిల్ మన దగ్గర ఉంటే అప్పుడు వాటి మల్టిపుల్స్ కన్సిడర్ చేస్తామంటే గుణిజాలు. ఓకే, సో తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే మాక్సిమం చాలా మంది పిల్లలు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకొని ఇక్కడ డిప్లొమాకి ఇంగ్లీష్ మీడియం ఉంటారు కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ దెమ్ ఐఎమ్ గివింగ్ తెలుగు టర్మినాలజీ ఆల్సో. ఓకే, సో లెట్ us see the definition of multiple angles. ఓకే, చూడండి, ఇఫ్ ఏ ఈజ్ అన్ యాంగిల్, ఏ అనేది ఒక యాంగిల్ అయితే దెన్ యాంగిల్స్ 2a, ఏ అనే యాంగిల్ని మనం 2తో ఇక్కడ మల్టిప్లై చేసాం కదా, 2a, 3a, 4a, 5a అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ ద మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ. సో ఏ అనే యాంగిల్ని మనం ఇంకొక నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే యాంగిల్స్ని మనం మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ ఏంటి, మల్టిపుల్ అన్నప్పుడు అక్కడ ఇంటిజర్తో మల్టిప్లై చేస్తున్నాం. వేరాజ్ a/2 అంటే ఇక్కడ కూడా ఏని మల్టిప్లై చేస్తూ ఉండేది, కాకపోతే దేంతో మల్టిప్లై చేస్తున్నాము, 1/2తో మల్టిప్లై చేస్తున్నాం. సో చూడండి, అండ్ ద యాంగిల్స్ a/2, a/3, a/4, a/5 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ ది సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తున్నాము, కాకపోతే వీఆర్ మల్టిప్లయింగ్ విత్ ఎ ఫ్రాక్షన్ కదా, అందుకనే వీటిని ఏమంటామంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు మల్టిపుల్ యాంగిల్స్ కాన్సెప్ట్లో కనుక ఫార్ములాస్ బాగా క్లియర్గా అర్థం చేసుకున్నారంటే ఆటోమేటిక్గా సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో ప్రతి దానికి కూడా మనకి ప్రూఫ్ అనేది ఉంది. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ 2a. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ 2a అంటే యాంగిల్ 2a ఉన్నప్పుడు మనకు ఆర్హెచ్ఎస్లో ఫంక్షన్ ఎలా మారుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ప్రూవ్ దట్ సైన్ 2a ఈక్వల్ టు 2 sin a cos a and which is equal to 2 tan a by 1 plus tan square a. ఇది నేను ఎందుకు మీకు ఇక్కడ ప్రూఫ్ చెప్తున్నానంటే అంటే మీకు ఏ ఫార్ములా అయినా ఆల్రెడీ మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ మీదనే డెవలప్ అవుతుందనే కాన్సెప్ట్ అర్థమవడం కోసమే మీకు ఇక్కడ నేను ప్రూఫ్ చెప్తున్నాను. అండ్ ప్రూఫ్ అయితే ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ కానీ ఎవరికి మీకైతే ప్రూఫ్ అవసరం లేదు, బట్ యూ షుడ్ నో ద కాన్సెప్ట్. ఈ ఫార్ములా ఇలా డెవలప్ అయిందనేది మీకు ఐడియా ఉంటే డెఫినెట్గా మీకు అప్లై ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ ఏంటి, సైన్ 2a అంటే యాంగిల్ ఇక్కడ మల్టిపుల్ యాంగిల్ కదా, సైన్ 2a ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 sin a cos a. ఓకే, సో 2 sin a cos a కానీ లేదా అదే tan a ఫామ్లో అయితే 2 tan a by 1 plus tan square a. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే చూడండి, సైన్ 2aని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్, సైన్కి సైన్ అలాగే రాసాము, 2a అంటే a ప్లస్ ఏ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఏ ఫామ్లో ఉంది ఇది, a ప్లస్ బి, సైన్ ఆఫ్ a ప్లస్ బి. ఈ ఫార్ములా ఆల్రెడీ మనము ప్రీవియస్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసాం. ఏంటి, కాంపౌండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్లో సైన్ a ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా మనకు. ఏంటి ఫార్ములా, సైన్ a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి. ఇదేనా ఫార్ములా. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు సైన్ a ప్లస్ ఏ అంటే ఇక్కడ బి ప్లేస్లో కూడా మనకు ఏనే ఉంది కాబట్టి సైన్ ఏ, కాస్ బి అంటే కూడా ఏమవుతుంది, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఏనే వస్తుంది, సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ. ఈ రెండు సేమ్ టర్మ్స్. ఇప్పుడు సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ రెండు ఒకటేనా, కాబట్టి లైక్ టర్మ్స్ కాబట్టి ఏమవుతుందంటే
2 sin A cos A. ఓకే, సో దట్ ఈస్ హౌ ద ఫస్ట్ ఫార్ములా అరైవ్స్. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైంది కదా. మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో అవసరమైతే sin 2A ఉన్న చోట మనము యూ కెన్ రైట్ 2 sin A cos A. అండ్ ఇంకొక ఫార్ములా కూడా మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఏంటి? 2 tan A by 1 plus tan square A. అంటే అదే sin 2A అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాయాలంటే ఈ ఫామ్లో ఉంటుంది. ఏ ఫామ్లో ఉంటుంది? 2 tan A by 1 plus tan square A ఫామ్లో ఉంటుంది అనేది చెప్పాలి. ఓకే, సో ఇది ప్రూవ్ చేయడానికి సింపుల్. ఆల్రెడీ మనము ప్రూవ్ చేసాం కదా. ఏం ప్రూవ్ చేసాము? sin 2A ఈక్వల్ టు 2 sin A cos A అని ప్రూవ్ చేసాం. మళ్ళీ చూడండి, మనం ఆల్రెడీ ఏదైతే ప్రూవ్ చేసామో దాని నుంచినే మళ్ళీ వీఆర్ ఏబుల్ టు డెవలప్ వన్ మోర్ ఫార్ములా. సో అది ఎలా డెవలప్ అవుతుంది చూడండి. sin 2A మనం ప్రూవ్ చేసింది 2 sin A cos A. దాన్ని మనం ఎలా రాసుకున్నాము? బై 1గా రాసుకున్నాం. బై 1గా రాసుకోవడం వల్ల వాల్యూ ఏం మారదు కదా. సో ఇప్పుడు 1 అంటే యూ కెన్ రైట్ sin square A ప్లస్ cos square A. ఇది కూడా మనకి ఫండమెంటల్ రిలేషన్స్లో వచ్చిందా? sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1 అని వచ్చింది కదా. సో ఏమవుతుంది? మనం ఇక్కడ 1 ప్లేస్లో డినామినేటర్లో అంటే హారంలో ఐ కెన్ రైట్ sin square A ప్లస్ cos square A. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? ఈ 2 sin A cos A బై sin square A ప్లస్ cos square A ఉంది కదా, దాన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా ఐఎమ్ డివైడింగ్ విత్ కాస్ స్క్వేర్ ఏ. సో లవాన్ని హారాన్ని రెండింటిని కూడా కాస్ స్క్వేర్ ఏతో డివైడ్ చేస్తున్నాం. ఎందుకంటే వాల్యూ మన ఇష్టానికి మనం రాయడానికి లేదు. న్యూమరేటర్కి ఏదైనా సింప్లిఫికేషన్ అప్లై చేస్తే సేమ్ సింప్లిఫికేషన్ యూ హ్యావ్ టు అప్లై టు ది డినామినేటర్ ఆల్సో. సో న్యూమరేటర్ని మనం కాస్ స్క్వేర్ ఏతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్ని కూడా కాస్ స్క్వేర్ ఏతో డివైడ్ చేయాలి. సో దట్ ఏమవుతుంది? ఇప్పుడు పైన ఒక కాసే క్యాన్సిల్ అయిపోతుందా? ఈ కాసే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది మనకు? 2 sin A బై కాస్ ఏ. అదేవిధంగా డినామినేటర్లో ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. అంటే ఈ రెండింటిని కూడా మనం కాస్ స్క్వేర్ ఏతో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో న్యూమరేటర్ ఏమో sin A బై కాస్ ఏ అంటే ఏంటి? tan A కదా. సో 2 tan A బై ఇక్కడ చూడండి sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే sin తీటా బై కాస్ తీటా. ఇవన్నీ చూడండి ఆల్రెడీ మన ప్రీవియస్ నాలెడ్జ్లో ఉన్న ఫార్ములాసే. ఓకే, సో sin స్క్వేర్ ఏ బై tan స్క్వేర్ ఏమవుతుంది? sin స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది? tan స్క్వేర్ ఏ అవుతుంది. tan స్క్వేర్ ఏ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి యూ విల్ గెట్ 1. సో దట్ మనకి ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమైంది? 2 tan A బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఓకే, అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము సైన్ ఆఫ్ 2 తీటా దీనికి కదా మనం ఫార్ములా ఇప్పుడు ప్రూవ్ చేసింది. అదేమైంది? 2 sin A cos Aగా మారింది. ఇక్కడ మెయిన్ మీరు ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు మీ కాన్సన్ట్రేషను మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద యాంగిల్. ఎల్హెచ్ఎస్లో యాంగిల్ ఎలా ఉంది, ఆర్హెచ్ఎస్లో అదే యాంగిల్ ఎలా మారుతా ఉంది, ఫంక్షన్ ఎలా మారుతా ఉంది, ఇది మనము చూడాలి. ఓకే, సో ఎల్హెచ్ఎస్లో యాంగిల్ 2A ఉన్నప్పుడు ఆర్హెచ్ఎస్లో చూడండి 2 sin A cos A. అంటే ఈ 2A ఉన్న యాంగిల్ కాస్త యాంగిల్ ఏగా మారిపోయింది. సైన్ ఫంక్షన్ మాత్రమే ఉన్నది, ప్రోడక్ట్ ఆఫ్ సైన్ అండ్ కాస్గా మారింది. అండ్ ఇక్కడ 2 వచ్చింది, 2 into sin A cos A. అదేవిధంగా మనము ఫార్ములా ట్యాన్లో రాయాలంటే ఏమైంది? 2 tan A బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. వన్స్ అగైన్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్ ఈ యాంగిల్ 2A ఉన్నప్పుడు ఏగా మారింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, యాంగిల్ 2A ఉన్నప్పుడు ఏగా మారింది కదా. సో ఇక్కడ మీరు రెండు ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఏంటి? sin 2A ఈక్వల్ టు 2 sin A cos A అనే ఫార్ములా నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ ఫార్ములా sin 2Aకే ఏంటి? 2 tan A బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఈ ఫార్ములాస్ మనం ఎలా అప్లై చేస్తామంటే డిపెండింగ్ అపాన్ వాట్ వీ నీడ్ ఇన్ ఆర్హెచ్ఎస్. మనకు ఆర్హెచ్ఎస్లో ఏం కావాలి అనే దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆర్హెచ్ఎస్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఉంటే tan ఫార్ములా అప్లై చేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఆ ఫార్ములా ఉన్నప్పుడు వి యూజ్ ద ఫస్ట్ ఫార్ములా అంటే 2 sin A cos A. ఓకే, నౌ ఇది సైన్ మల్టిపుల్ యాంగిల్కి, అదే కాస్ మల్టిపుల్ యాంగిల్కి కూడా మనకి దెర్ ఆర్ సమ్ ఫార్ములాస్. వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ద ప్రూఫ్. ఈ ప్రూఫ్ ఎందుకు కన్సిడర్ చేశానంటే ఆల్రెడీ మన నాలెడ్జ్, ప్రీవియస్ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచినే మనకు కొత్త ఫార్ములాస్ డెవలప్ అవుతాయి అనే కాన్సెప్ట్ కోసం ఇక్కడ నేను ప్రూఫ్ డిస్కస్ చేశాను. ఫర్ కాస్ 2A ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, దీనికి కూడా యాక్చువల్గా ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ ఐ హోప్ యూ డోంట్ నీడ్ దిస్. ఈ ప్రూఫ్స్ అవసరం లేదు. కానీ ఎలా వస్తాయనేది ఇప్పుడు ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఒక ఫార్ములా నుంచి ఇంకో ఫార్ములాని మనం ఎలా ప్రూవ్ చేస్తున్నాం అనేది. సో చూడండి, కాస్ 2Aకి ఫస్ట్ ఫార్ములా ఏమంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ మామూలుగా స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే మీరు ఫండమెంటల్ రిలేషన్స్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని నేర్చుకుంటారు.
అవునా కాదా? సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని నేర్చుకుంటారు. ఇక్కడ ఏమైంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వచ్చింది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంటే కూడా బ్లైండ్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే అక్కడ కూడా 1 రాసేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాస్ స్క్వేర్ ఏకి సైన్ స్క్వేర్ ఏకి మధ్యలో ప్లస్ ఉంటే 1 అవుతుంది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్లస్ కాకుండా మనకి మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అన్నప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 2a. సో కాస్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్ 2a ఉన్నప్పుడు ఆ యాంగిల్ ఏగా మారడానికి ఎలా ఫామ్ అవుతుంది ఫార్ములా, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏగా వస్తుంది. ఓకే, అదేవిధంగా చూడండి ఈ ఫార్ములా నుంచినే అంటే ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా నుంచినే మనము ఇంకా 3 ఫార్ములాస్ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఏమైంది, కాస్ 2a ఫార్ములా కాస్లోను సైన్లోను 2 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లోనూ ఉంది. మనము ఇప్పుడు ఆల్రెడీ మనకేంటి ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, ఫస్ట్ ఫండమెంటల్ రిలేషన్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. ఆ ఫండమెంటల్ రిలేషన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాలో సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ ఆల్రెడీ ఉంది మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఎప్పుడు కూడా మైనస్ తర్వాత మనకి మోర్ దెన్ 1 టర్మ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్ రాయాలి. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఏమైంది, సింప్లిఫై చేస్తే కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ ఏ. చూడండి ఇక్కడ 2 కాస్ స్క్వేర్ ఏ వచ్చిందా, ఈ -1కి -1. సో కాస్ 2a ఫార్ములా మనకి ఓన్లీ కాస్లో కావాలి అనుకుంటే యూ షుడ్ రైట్ 2 కాస్ స్క్వేర్ ఏ -1. అదేవిధంగా మనకి కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా కూడా ఉంది కదా, ఆ ఫార్ములా కనుక అప్లై చేశారంటే మీకు కాస్ 2a ఫార్ములా ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, ఈ ఫార్ములా వస్తుంది. సో కాస్ 2aకి యూ కెన్ అప్లై ఫార్ములా ఆర్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా ఇన్ 4 ways డిపెండింగ్ అపాన్ హౌ ద ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ అనేది. ఓకే, సో ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ మనకు అవసరమైతే యూ షుడ్ రైట్ ఇట్ యాజ్ 2 కాస్ స్క్వేర్ ఏ -1. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ మాత్రమే కావాలి అనుకుంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. లేదు మనకు అక్కడ ఓన్లీ సైన్ ఓన్లీ కాస్ అని కాకుండా జనరల్గా మనం అప్లై చేయాలి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అండ్ ఇక్కడ ట్యాన్లో కావాలి అంటే ఇట్స్ ఫార్ములా ఈజ్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఇక్కడ ప్రతి ఫార్ములాకి దెర్ ఈజ్ ఏ ప్రూఫ్. మీరు మనం ఇక్కడ రాసిన 4 ఫార్ములాస్కి కూడా ప్రూఫ్ ఉంది, బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ వీటికి ప్రూఫ్ అయితే మనకిప్పుడు అవసరం లేదు. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ 4 ఫార్ములాస్. ఏమేమి, ఈ 4 కూడా నేర్చుకోవాలి. అండ్ ఇంకా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, కాస్ 2a ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ -1. చూడండి ఆ ఫార్ములా కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఫార్ములా తీసుకోండి. కాస్ 2a ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఆ ఫార్ములా కన్సిడర్ చేస్తే ఈ 2 సైన్ స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది, 1కి 1 అలాగే ఉంటుంది. కాస్ 2a ఇటువైపు వస్తే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, 1 మైనస్ కాస్ 2a. ఇప్పుడు ఏమైంది, 2 సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2a. దీని నుంచి కెన్ ఐ రైట్ సైన్ స్క్వేర్ ఏ రాయచ్చా, 1 మైనస్ కాస్ 2a బై 2. చూడండి ఆల్రెడీ మీకు సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా తెలుసు, ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఫస్ట్ ఫండమెంటల్ రిలేషన్ నుంచి మనకు నేర్చుకోండి. అది ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సైన్ స్క్వేర్ ఏ అని ఉన్నది LHSలో, ఇక్కడ స్క్వేర్ ఫామ్లోనే లేదు. చూడండి స్క్వేర్ ఫామ్లో లేకుండా ఉన్నది ఫార్ములా, యాంగిల్ మారింది, ఇక్కడ రాసిన టర్మ్స్ మారాయి కానీ స్క్వయర్ అనేది లేదు. ఈ ఫార్ములా దిస్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మీకు ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఆ కాన్సెప్ట్స్ వస్తాయి కదా, అక్కడ మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ ఫార్ములా కూడా మీరు ఆల్రెడీ అక్కడ ఆ చాప్టర్లో చేసింటారు, ఎక్కడెక్కడ అవసరం అనేది మీకే అర్థమై ఉండాలి. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసినప్పుడు కాస్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసాం. ఇది పర్టికులర్గా ఎక్కడ ఉపయోగిస్తాం అనేది నేను ఫర్దర్ కాన్సెప్ట్స్లో చెప్తాను. ఓకే, సో సైన్ స్క్వేర్ ఏ నుంచి 1 మైనస్ కాస్ 2a బై 2 వచ్చింది. అదేవిధంగా కాస్ స్క్వేర్ ఏ నుంచి చూడండి యూ విల్ గెట్ 1 ప్లస్ కాస్ 2a బై 2. సైన్ స్క్వేర్ అన్నప్పుడు 1 మైనస్ కాస్ 2a బై 2, కాస్ స్క్వేర్ అన్నప్పుడు 1 ప్లస్ కాస్ 2a బై 2. ఈ ఫార్ములాస్ అన్నీ ఆల్రెడీ మనం పైన రాసిన ఫార్ములాస్ నుంచినే కదా వచ్చింది. సో ఈ కాస్ 2a అనే ఫార్ములా నుంచి దాదాపు మీకు చూడండి ఇవి 4 ఫార్ములాస్ 1 2 3 4. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకేముంది,
కాస్ 2a ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, ఇది కూడా ఫార్ములానే. అదేవిధంగా 2 సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2a, ఇది కూడా మనం అవసరమైన చోట డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. లేదా సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2a/2, ఇది కూడా అవసరమైన చోట రాసుకోవచ్చు. అండ్ కాకపోతే మీరు ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ఫార్ములాను అనలైజ్ చేశారంటే డెఫినెట్లీ యూ కెన్, అంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీకు ఆ ఫార్ములాస్ గుర్తుండిపోతుంది. ఎల్హెచ్ఎస్లో యాంగిల్ ఎలా ఉన్నప్పుడు ఆర్హెచ్ఎస్లో యాంగిల్స్, టర్మ్స్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలా మారాయి అనేది. ఓకే, ఇది ఫార్ములానే. తర్వాత కాస్ 2a ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, అండ్ అదేవిధంగా 2 కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2a, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2a/2. చూడండి ఎన్ని ఫార్ములాస్, ఒక ఫార్ములా నుంచి వీఆర్ ఏబుల్ టు డెవలప్ మెనీ ఫార్ములాస్. అండ్ ఈ రెండు ఫార్ములాస్ కూడా దే ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంకా మీకు ఫర్దర్ నేర్చుకునే కాన్సెప్ట్స్లో అంటే డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ వస్తుంది కదా. ఆల్రెడీ ఇది ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పిల్లలకైతే అర్థమవుతుంది ఏం మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనేది. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కానీ, డిప్లొమా సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ దీని ఇంపార్టెన్స్ ఏంటినే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు దాదాపు ఒక 8 ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా చూడండి అదేవిధంగా tan 2aకి మనకున్నది ఒక్క ఫార్ములానే 2 tan a/1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఈ ఫార్ములా ఎలా వస్తున్నది? వెరీ సింపుల్. tan 2aని a ప్లస్ ఏగా రాసుకోవచ్చా? అప్పుడు tan a ప్లస్ b అవుతుంది. సో tan a ప్లస్ tan b ఫార్ములా మనం అక్కడ కాంపౌండ్ యాంగిల్స్లో నేర్చుకున్నాం కదా. tan a ప్లస్ tan b అంటే tan a ప్లస్ tan a బై 1 మైనస్ tan a tan b, అంటే ఇక్కడ యాంగిల్ మళ్ళీ ఏనే కాబట్టి tan a ఇంటూ tan e అంటే tan స్క్వేర్ ఏ అవుతుంది. tan a ప్లస్ tan e అంటే 2 tan e, అండ్ 2 tan a/1 మైనస్ tan స్క్వేర్ ఏ. అదేవిధంగా cot 2a కూడా అంతే. cot a ప్లస్ b ఫార్ములా ఉంది కదా, అక్కడ ఈ b ప్లేస్లో మళ్ళీ ఏ పెట్టుకున్నామంటే యూ విల్ గెట్ ద ఫార్ములా ఫర్ cot 2a. ఓకే, అండ్ ఇక్కడ చూడండి sin 2a ఫార్ములాలో మనకి 2 tan a/1 ప్లస్ ఉంది sin 2aలో. ఇక్కడ ఏమైంది? tan 2a ఫార్ములాలో 2 tan a/1 మైనస్ tan స్క్వేర్, ఒక ప్లస్ మైనస్తోనే ఫార్ములాలో మనకి ఎంత డిఫరెన్స్ చూడండి. అక్కడ sin 2a అండ్ ఇక్కడ tan 2a. జస్ట్ ఏంటి డినామినేటర్లో టర్మ్స్ మధ్య సైన్ మాత్రమే మారింది కదా. ఇవన్నీ కూడా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్ ఆఫ్, అంటే 2తో మల్టిపుల్గా ఉన్నప్పుడు ఇది మనకి ఫార్ములాస్. ఓకే, so here we have discussed sin 2a formula, cos 2a formula, tan 2a formula and cot 2a formula. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఫార్ములా ఇంపార్టెంటే. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే ఈ sin 2a ఫార్ములా, cos 2a ఫార్ములా దే ప్లే వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఫర్దర్ స్టడీస్. ఇన్ యువర్ ఫర్దర్ స్టడీస్ అంటే డిప్లొమా పిల్లలకైతే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో అవసరం అవుతుంది. ట్రిగ్నామెట్రీ లేకుండా, వితౌట్ ట్రిగ్నామెట్రీ ఫార్ములా నాలెడ్జ్ యూ కాన్ ప్రొసీడ్ విత్ ద క్యాలిక్యులస్ కాన్సెప్ట్స్. అంటే మీకు మళ్ళీ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ అవన్నీ వస్తాయి, అక్కడ మీరు అస్సలు ప్రొసీడ్ కాలేరు. సో కంపల్సరీగా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకొని నేర్చుకోవాలనే ఎయిమ్తో మీరు నేర్చుకోండి. ఓకే, డెఫినెట్గా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ చదివేశారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో ఇది మల్టిపుల్ యాంగిల్ 2a ఉన్నప్పుడు. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఇక్కడ ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు ఎల్హెచ్ఎస్లో యాంగిల్ ఎలా ఉంది, ఆర్హెచ్ఎస్లో యాంగిల్ ఎలా మారింది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు sin 2aకి ఫార్ములా మీరు 2 sin a cos a రాశారు. మామూలుగా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే, ఒకవేళ sin 4a ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తారంటే దే స్టార్ట్ ద ఫార్ములా విత్ 4 sin a cos a అని రాసేస్తారు, లేదా 4 sin 2a cos 2a అని రాసేస్తారు. దిస్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. ఇది రాంగ్. మీకు ఇక్కడ ఏం చెప్పాను నేను, యాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో యాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ కోఎఫిషియంట్ 2 అనేది 2గానే ఉంటుంది. యాంగిల్ ఏంటి, ఇక్కడ 2a ఉన్నది 2aలో హాఫ్ అయింది అంటే a అయింది. సో ఇక్కడ 4a ఉన్నది 4aలో హాఫ్ అంటే ఏమవ్వాలి, 2a అవ్వాలి. యాంగిల్ ఒకవేళ కరెక్ట్గా రాసినా చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఈ కోఎఫిషియంట్ని కూడా 4గా రాసేస్తారు. బట్ డోంట్ డూ దట్. ఈ ఓన్లీ మనం ఇక్కడ ఏం చెప్పాను, యాంగిల్ ఎలా మారిందనే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మీరు ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, సో ఇంతవరకు 2a మల్టిపుల్స్ ఆఫ్ 2a మీద డిస్కస్ చేసాము. నెక్స్ట్ లెట్ us డూ విత్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ 3a కూడా అంతే. వీటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ ప్రూఫ్స్ యాజ్ ఎ సెడ్ దే ఆర్ నాట్ నెసెసరీ ఫర్ యూ. కానీ ఎలా వచ్చిందనే దానికి ఐ థింక్ ఇప్పటికే మీకు ఇలా చేస్తే
ఇలా చేస్తే వస్తుంది ఫార్ములా అనేది ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి కదా. sin 3a అంటే sin 2a ప్లస్ ఏగా రాసుకోవచ్చు. sin 2a ఫార్ములా తెలుసు మనకి. sin 2a ప్లస్ ఏ అంటే sin a ప్లస్ బి. మళ్ళీ ఆ ఫార్ములాస్ అన్నీ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మీకు sin 3a ఫార్ములా ఏమొస్తుందంటే 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ. యాంగిల్ చూడండి, యాంగిల్ 3a ఉన్నది, ఇక్కడ యాంగిల్ ఏగా మారింది, అవునా. అండ్ 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ. అండ్ ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఈ మైనస్ 4 sin క్యూబ్ ఏ ఎల్హెచ్ఎస్కి వస్తే ప్లస్ అవుతుంది. 3 sin a ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో ఉంది, sin 3a ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. 4 sin క్యూబ్ ఏ ఈక్వల్ టు 3 sin a మైనస్ sin 3a అంటే sin క్యూబ్ ఏ ఏమవుతుంది, 3 sin a మైనస్ sin 3a బై 4. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇంటిగ్రేషను, డిఫరెన్సియేషను అలాంటి కాన్సెప్ట్స్లో ఈ ఫార్ములా మీరు అక్కడ అప్లై చేస్తే కానీ మీరు ఇంటిగ్రేషన్ చేయలేరు. కావాలంటే మీరు మీ సెకండ్ ఇయర్ పిల్లలు ఉంటారు కదా, సెకండ్ ఇయర్ కానీ లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు కానీ వాళ్ళతో డిస్కస్ చేస్తారంటే డెఫినెట్లీ యూ విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ఓకే, సో యూ నీడ్ టు లెర్న్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఏమేమి, sin 3a ఫార్ములా ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ, ఇది నేర్చుకోవాలి. అండ్ sin క్యూబ్ ఏ అంటే 3 sin a మైనస్ sin 3a బై 4. ఈ రెండు ఫార్ములాస్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. క్యూబ్ ఉన్నప్పుడు ఆ క్యూబ్ పోగొట్టడానికి మనం ఏం చేయాలి, ఫార్ములా ఏం అప్లై చేయాలి, దిస్ ఇస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు అప్లై. అదే విధంగా cos 3a ఫార్ములా కూడా ఉంది. cos 3aకి ఏంటంటే ఫార్ములా 4 cos క్యూబ్ ఏ మైనస్ 3 cos. ఈ ఫార్ములా బై హార్ట్ చేయాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. యాంగిల్ 3a ఉన్నప్పుడు ఫార్ములా ఎలా మారింది, 4 cos క్యూబ్ ఏ. అక్కడ చూడండి 3 sin a మైనస్ కదా, 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ అక్కడ ఫార్ములా. sin 3a అంటే 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ. ఇక్కడ కాస్ ఫార్ములా ఏమైంది, 4 cos క్యూబ్తో స్టార్ట్ అయ్యింది, మైనస్ 3 cos ఏ. ఒక 3-4 టైమ్స్ మీరు దాన్ని అర్థం చేసుకుని మెమరైజ్ చేసుకున్నారంటే డెఫినెట్గా ఆ ఫార్ములా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నా చూడండి దీని నుంచి కూడా అదే విధంగా మనం ఇంతకుముందు ఎలా అయితే సైన్ క్యూబ్ కనుక్కున్నామో కాస్ క్యూబ్ కూడా కనుక్కోవచ్చు కదా. కాస్ క్యూబ్ ఈక్వల్ టు 3 cos a ప్లస్ కాస్ 3a బై 4. దిస్ ఇస్ ద ఫార్ములా దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఈ ఫార్ములా నేర్చుకోవాలి, ఈ ఫార్ములా కూడా నేర్చుకోవాలి. దే ప్లే ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ అదేవిధంగా tan 3a అంటే 3 tan a మైనస్ tan క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఏ. cot 3a అంటే 3 cot a మైనస్ cot క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 cot స్క్వేర్ ఏ. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా మల్టిపుల్ యాంగిల్స్ 2aకి 3aకి డిస్కస్ చేసాం. ఓకే, నౌ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ చూడండి. ఫార్ములే ఫర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సబ్ మల్టిపుల్. సబ్ మల్టిపుల్ అంటే ఏమనుకున్నాము, ఆ యాంగిల్ ఒక ఫ్రాక్షన్తో మల్టిప్లై అవ్వడము అనేది. ఓకే, అండ్ ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ద ఫార్ములా ఫర్ sin a బై 2 కాదు. అంటే అక్కడ ఏమైంది, sin 2aకి రాయడం వల్ల ఆ 2a అనేది ఏగా మారింది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మనం రాసేది sin అంటే అక్కడ ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే దీన్ని మళ్ళీ మీరు స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే చూడండి, ఆల్రెడీ యూ నో ద ఫార్ములా ఫర్ sin 2a కదా. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. ఈ ఫార్ములా కనుక మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే దీంట్లోనే మనకి ఇంకా మిగిలిన ఫార్ములా sin a వస్తుంది చూడండి. sin a అంటే ఇక్కడ 2a ఉన్నది, యాంగిల్ ఏగా మారింది. ఇక్కడే a ఉంటే ఈ 2 రాదనుకోవద్దండి, ఈ 2 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 2 sin యాంగిల్ కదా, ఇక్కడ 2a ఉన్నది ఏగా మారింది కాబట్టి a ఉన్నది ఎలా మారాలి, దీనిలో హాఫ్గా మారాలి. అంటే 2 sin a బై 2 cos a బై 2. దట్ ఈస్ ద ఫార్ములా. చూడండి అదే కదా ఇక్కడ రాసిండేది మనము, 2 sin a బై 2 cos a బై 2. అదేవిధంగా ట్యాన్లో ఉన్న ఫార్ములా 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ కదా. ఇదేమవుతుంది 2 tan a బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 2. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఒక ఫార్ములా అనేది ఎలా మనం రాయగలుగుతున్నాం అనేది. అదేవిధంగా కాసుకున్న ఫార్ములాస్ అన్నిటినీ కూడా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్గా రాయొచ్చు. ఓకే, ట్యాన్కి ఉన్న ఫార్ములా కానీ కాట్కు ఉన్న ఫార్ములా కానీ ఏదైనా కూడా మనము రాసుకోవచ్చు. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా మీరు అక్కడ నేర్చుకోవాల్సింది సైన్కి సంబంధించి 2 ఫార్ములాస్ నేర్చుకోవాలి, కాస్కి సంబంధించి దాదాపు 8 ఫార్ములాస్ నేర్చుకోవాలి, ట్యాన్కి సంబంధించింది ఒకటి, కాట్కి సంబంధించింది ఒకటి. సో మీరు ఒక చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చాప్టర్ టైటిల్ ఏంటి అంటే ఇప్పుడు చాప్టర్ టైటిల్ని బేస్ చేసుకునే కదా మనకి ఇక్కడ ఫార్ములాస్ మనం రాస్తున్నాము. సో ఆ టైటిల్కి రిలేటెడ్గా మీరు ఆ కాన్సెప్ట్స్ దానిలో ఏం నేర్చుకుంటున్నారు, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ప్రొసీడ్ అయినారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. నౌ చూడండి, లెట్ us డూ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మామూలుగానే మీకు ఒక చాప్టర్ తీసుకున్నారంటే దాదాపు ప్రతి చాప్టర్లో కూడా నియర్లీ 30 to 40 ప్రాబ్లమ్స్ ఉన్నాయి
కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ నో ద ఫార్ములాస్, ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ ఫార్ములాస్, మీరు ఫార్ములాస్లో వెల్ వర్స్డ్ కావడము అంటే ఏదో బై హార్ట్ చేసి ఆ టైంకి రావడం కాదు. అది అప్లై చేసే నాలెడ్జ్ కనుక మీకుంటే యూ కెన్ ప్లే విత్ ద ప్రాబ్లమ్స్, మీరు ప్రాబ్లమ్స్తో ఆడుకోవచ్చు. అంత అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాబ్లమ్స్ మనం వేస్తూ ఉంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అలా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద ఫార్ములాస్ కరెక్ట్గా మీకు ఐడియా ఉండాలి. ఎలా ఉన్నప్పుడు ఎలా అప్లై చేయాలనేది తెలిసిందనుకోండి, మీరు ఏం థింక్ చేయకుండా ఈజీగా ప్రాబ్లమ్స్ వేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మీకే ఐడియా వచ్చేస్తుంది, ఇది ఇలా రాస్తే మనము దీన్ని ప్రూవ్ చేయొచ్చు అనేది మీకే ఐడియా వస్తుంది. సో యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద కాన్సెప్ట్ అండ్ హౌ ఇట్ హ్యాస్ డెవలప్డ్. ఆ కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా డెవలప్ అయిందనే దానిపైన మనసు పెట్టండి. ఓకే, నా చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్, షో దాట్ సైన్ 2θ/1 + cos 2θ = tan θ. ఇది ప్రూవ్ చేయడానికి క్వశ్చన్ చూడంగానే డెఫినెట్గా మీకు మీ మైండ్లో ఏముండాలి, మనం ఆల్రెడీ సైన్ 2θ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా నేర్చుకున్నాము, 1 + cos 2θ కూడా మన ఫార్ములాస్లో వచ్చింది. సో ఆ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసి చూద్దామనే ఐడియా రావాలి. ఓకే, సో లెట్ us టేక్ LHS, సైన్ 2θ/1 + cos 2θ. సైన్ 2θ ఫార్ములా ఏంటి, 2 sin θ cos θ కదా, సైన్ 2aకి నేర్చుకున్నారు. సో ఇక్కడ సైన్ 2θ అంటే 2 sin θ cos θ. ఇక్కడ 1 + cos 2θ. సో అదే నేను మీకు చెప్పింది, cos 2θ ఫార్ములాలో మీరు ఫస్ట్ 4 ఫార్ములాస్ రాస్తారు. 4 ఫార్ములాస్ తర్వాత ఆల్రెడీ ఉన్న 2 ఫార్ములాస్ నుంచి ఇంకా 4 ఫార్ములాస్ డెవలప్ చేస్తారు. సో 1 + cos 2θ వచ్చినప్పుడు 2 cos² θ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే ఒకవేళ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఉన్నిందనుకోండి, అదేమవుతుంది, 2 sin² θ అవుతుంది. ఓకే, సో జనరల్గానే ఫార్ములాస్లో మీకు ఈ సేమ్ ఫార్మ్ ఉంటుంది. ఫార్ములా 1 + cos 2θ, 1 - cos 2θ. 1+ ఉన్నప్పుడు కాస్ ఫార్ములా అవుతుంది, 1 - ఉన్నప్పుడు సైన్ ఫార్ములా అవుతుంది. సో జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే 1 + cos 2θ అంటే ఓకే రాసేస్తారు, 2 cos² θ అని, ఇది కరెక్ట్గానే రాస్తారు. కానీ 1 - cos 2θ ఉన్నప్పుడు ఏంటి, ఈ cos 2θ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది దీనికి సైన్ రాదు అనే ఐడియాతో రాస్తారు. సో ఐ హ్యావ్ బీన్ సీయింగ్ ద మిస్టేక్స్. కాబట్టి ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లస్ ఉన్నప్పుడు 2 cos² θ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు 2 sin² θ వస్తుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేసామనుకోండి, ఇప్పుడు ఏమైంది మనకు ప్రాబ్లం సింపుల్ అయిపోయింది. 2 క్యాన్సిల్ అవుతుంది, cos θ క్యాన్సిల్ అవుతుంది, యూ విల్ గెట్ sin θ/cos θ విచ్ ఈస్ tan θ. ఈ ప్రాబ్లము మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చాలా పేపర్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. వెరీ సింపుల్ ప్రాబ్లం, కానీ ఎప్పుడు మీకు సింపుల్ అనిపిస్తుంది, ఇఫ్ యు నో ద ఫార్ములే. ఓకే, సో RHS ప్రూవ్ అయింది కదా. లెట్ us కన్సిడర్ వన్ మోర్ ప్రాబ్లం. Show that sin 10 degrees, sin 50 degrees, sin 70 degrees = 1/8. సో ఇది ప్రూవ్ చేయడానికి లెట్ us కన్సిడర్ LHS తీసుకుందాం. సో LHS ఏంటి, sin 10 degrees, sin 50 degrees, sin 70 degrees. మీరు ఇది అబ్జర్వ్ చేశారంటే ఈ 10 degrees స్టాండర్డ్ యాంగిల్ కాదు, 50 degrees స్టాండర్డ్ యాంగిల్ కాదు, 70 degrees కూడా స్టాండర్డ్ యాంగిల్ కాదు. ఏ వాల్యూ మనకు తెలియదు, కానీ ఇప్పుడు మీకు యు నో ద ఫార్ములే ఫర్ సమ్ కాంపౌండ్ యాంగిల్స్ రిలేటెడ్గా, కానీ ఇప్పుడు మీకు ఫార్ములాస్ తెలుసు. సో యూ హ్యావ్ టు అప్లై దట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అప్లై చేయాలంటే ఇది చూడండి, సింప్లిఫికేషన్ వన్స్ యూ నో ద కాన్సెప్ట్. ప్రూఫ్ కూడా ఇదే మెథడ్ చేయాలని నోబడీ కెన్ సే. నేను ఇక్కడ ఏం చేశాను, sin 10 degrees, sin 50 degrees, sin 70 degrees అంటే ఈ 50ని 60 - 10గా రాసుకున్నాను, 70ని 60 + 10గా రాసుకున్నాను. సో దెర్ ఈస్ నో కండిషన్ దట్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఓన్లీ. మీరు ఈ 10ని కూడా మార్చుకొని రాసుకోవచ్చు, 10ని 50ని కన్సిడర్ చేసి కూడా రాయొచ్చు. సో ఇట్ ఈస్ యువర్ విష్. ఓకే, సో sin 10 degrees into 50 degreesని I have written it as 60 - 10. ఎందుకు ఇలా రాసామంటే 60 ఇది 60 - 10 అవుతుంది, ఇది 60 + 10 అవుతుంది. సో a - b, a + b, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు, sin a - b ఇంటూ sin a + b. చూడండి, sin 10 degreesకి sin 10 degrees అలాగే రాసాము. ఇది sin a - b ఇంటూ sin a + b ఫామ్లో ఉంది, ఫర్ విచ్ ద ఫార్ములా ఈజ్ sin² a - sin²b. సో ఇది ఫార్ములా sin² a - sin²b కదా, అక్కడ మనకి కాంపౌండ్ యాంగిల్స్లో వచ్చింది. దీనికి కూడా 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ sin 10 degrees ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బ్రాకెట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తము మనకి ఇక్కడ ఉండేది ఇంటూనే.
ఓకే, కానీ ఇక్కడ ఖచ్చితంగా మనము బ్రాకెట్ వేయాలి. ఎందుకంటే sin 10 degrees ఇంటూ ఎలా వచ్చింది ఇక్కడ, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ టర్మ్స్. దీని మధ్య ఇంటూ లేదు. ఇంటూ ఉంటే మనము బ్రాకెట్ వేయాల్సిన అవసరం లేదు, మైనస్ ఉంది కాబట్టి ఈ టూ టర్మ్స్ అంటే sin² 60 sin² 10 రెండింటినీ కూడా మనం sin 10తో మల్టిప్లై చేయాలి అనే కాన్సెప్ట్ ఉండాలి. ఓకే, సో sin 10 degrees ఇంటూ ఏమైంది ఇక్కడ sin² 60 అంటే sin 60 వాల్యూ తెలుసు కదా, √3/2. సో ఆల్రెడీ మీరు బై హార్ట్ చేసి ఉంటారు అక్కడ వాల్యూస్. √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin² 10 స్టాండర్డ్ యాంగిల్ కాదు కాబట్టి మనకి ఈ వాల్యూ తెలియదు. సో మనం ఏం చేసాము, దీన్ని అలాగే రాసాం. 60 స్టాండర్డ్ యాంగిల్ కాబట్టి స్టాండర్డ్ యాంగిల్ వాల్యూ తెలుసు, వీ హ్యావ్ రిటన్ ఇట్. సో sin 10 degrees ఇంటూ √3/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ sin² 10 degrees. ఇప్పుడు sin 10 degrees ఇంటూ ఇది ఎల్సిఎం తీసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ 3 మైనస్ 4 sin² 10/4. అండ్ ఇక్కడ చూడండి ఈ బ్రాకెట్ ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే చెప్పాను కదా లోపల మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ తర్వాతనే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ sin 10తో దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఒకవేళ మీరు బ్రాకెట్ వేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ sin 10 దీనికి మాత్రం అప్లై చేసేసి యూ విల్ జస్ట్ లీవ్ ఇట్. అప్పుడు మీకు ఏంటి ఫార్ములా రాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్ వెన్ స్టూడెంట్స్ డూ ద ప్రాబ్లమ్స్. ఓకే, కాబట్టి 3 sin 10 degrees మైనస్ 4 sin³ 10 degrees. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇది అబ్జర్వ్ చేశారంటే 3 sin θ మైనస్ 4 sin³ θ. 3 sin θ మైనస్ 4 sin³ θ ఏంటి ఫార్ములా, sin 3θ. సో sin 3 ఇంటూ ఇక్కడ θ ప్లేస్లో ఎంత ఉంది మనకు 10 degrees, 3 ఇంటూ 10 degrees. సో sin 3 10s ఎంత 30, sin 30/4 విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ 1/4కి 1/4 అలాగే రాసాము. sin 30 వాల్యూ ఎంత, ఇట్ ఈస్ 1/2. సో 1/4 ఇంటూ 1/2 అంటే 1/8 విచ్ ఇస్ ఈక్వల్ టు RHS. చూడండి ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చేయడానికి ఈ చాప్టర్లో నేర్చుకున్న కాన్సెప్టే వాడట్లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ట్రిగ్నామెట్రీ నుంచి మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఏ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అప్లై. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో ఉన్న స్టాండర్డ్ యాంగిల్స్ వాల్యూస్ వాడామా లేదా ఇక్కడ, అదేవిధంగా కాంపౌండ్ యాంగిల్స్లో ఫార్ములా వాడామా లేదా, ఇంట్రడక్షన్ పార్ట్లో ఉన్న ఫార్ములాస్ వాడాము స్టాండర్డ్ యాంగిల్స్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ వాడాము. ఇంకా ఏంటి ఇప్పుడు ఈ చాప్టర్లో ఉన్న మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ వాడాం. సో ప్రతి చాప్టర్కి ప్రతి కాన్సెప్ట్కి మీకు అక్కడ ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏ టాపిక్ అయినా అనలైజ్ చేసుకొని అప్ టు డేట్గా చదువుకున్నారనుకోండి, డెఫినెట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యూ కెన్ ప్లే విత్ ద ప్రాబ్లమ్స్. ఇక ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఫర్దర్ మీరు నేర్చుకోబోయే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉంటాయంటే జస్ట్ మీరు వాటితో ఆ ప్రాబ్లమ్స్తో ఆడుకోవచ్చు. అంటే మీరే ఇంట్రెస్ట్గా ఒక ప్రాబ్లం తర్వాత ఒకటి చేద్దాము అన్న ఆలోచన వస్తుంది. బట్ యూ హ్యావ్ టు ఫాలో హౌ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ఓకే, సో ఈ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో నేను జస్ట్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, పర్టికులర్గా మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాలేదు ఇది చెప్పండి అంటే చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బీ డూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్, అంటే దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మీకు ఓన్లీ కాన్సెప్ట్స్ మీ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేశారంటే డెఫినెట్గా మీరు అన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఎప్పుడూ కూడా డోంట్ లీవ్, వదిలిపెట్టద్దండి. నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్తో మీరు కంటిన్యూ అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.